తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు కొనియాడారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు గారు యోగ పురుషుడైనటువంటి 29వ వర్ధంతి సందర్భంగా మనం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆయన సినీ ప్రపంచంలోనే రారాజుగా వెలుగుతూ తద్వారా 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చి ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు వరకు కూడా ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన సామాన్యుల పట్ల చూపించిన విధానం కానీ, ఈ 40 సంవత్సరాల్లోని కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఆయన ప్రభావాన్ని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఆయన ఆశయాలతోటే ఇక ముందు కూడా అందరూ కూడా నడుచుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నిలబడే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి పేదవాడు సంక్షేమం, అభ్యున్నతి పొందాలనే గొప్ప ఆశయంతో నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని బంగారమ్మ రావిచెట్టు సెంటర్, వన్ వే రోడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు, విరవాడ, నర్సింగపురం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామారావు గారి వర్ధంతి సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గత స్మృతులు నెమరేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ పార్టీ పుట్టింది పేదవాడింట్లో. అటువంటి పార్టీ అధ్యక్షుడిగా పేదవాళ్ళ యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మొట్టమొదటి పెన్షన్ ఇచ్చిన ఘనత రామారావు గారిది. పక్కా ఇంటి నిర్మాణం రామారావు గారిది. పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో మరి ఈరోజు నడిచే ₹2 బియ్యం స్కీమ్ రామారావు గారిది. పేదవాడి గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ. అటువంటి రామారావు గారు స్వర్గస్థులయ్యాక మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాకుండా మరి దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలీయంగా అన్నగారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఈరోజు పార్టీ మెంబర్షిప్ 1 కోటి పైన దాటింది. ఇది చాలా గర్వకారణం. పిఠాపురం నియోజకవర్గం తరపున నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవాడి పక్షాన్ని ఉంటూ పేదవాడి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భీముడోలు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు రక్తదాతలను గన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో 81 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా వేముడోలు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో
ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సమాజ స్థాపన కోసం ఏదైతే మరి పార్టీ స్థాపించారో ఆశయం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసి మరి ఆ మహానుభావుడి యొక్క వర్ధంతి కార్యక్రమం రోజున మరి భీమడోలు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషదాయకం. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు సంక్షేమం అభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు కడప గుంత బజార్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేతలతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ విధంగా ఎన్టీఆర్ గారు ఒక పెద్ద స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించి బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సమగ్ర అభివృద్ధికి ముందుకెళ్లాలన్న ఆలోచన అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులందరూ ఆ విధంగానే పాటుపడుతున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరూ పాటుపడతారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క గుండె అభివృద్ధి గురించి పరితపిస్తుంది. అలాగనే ఈ రాబో 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపే విధంగా వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆగస్టు 29వ తేదీ 1982లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన నినాదం, పిలుపు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 9 నెలల అనతి కాలంలో 75% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమం అనే పదం దేశ ప్రజలకు తెలియజేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజుకి దేశంలో ఎక్కడా కూడా సంక్షేమం అనేది అమల్లో లేదు. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి పక్కా ఇళ్ళ అనే సంక్షేమంతో పార్టీని స్థాపించి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చనిపోయి ఈ రోజుకి 29 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంది. ఆయన ఇచ్చిన నినాదంతో సంక్షేమమే కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేస్తానని గత 30 సంవత్సరాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న తీరు, ఆయన పరిపాలన చూసి ప్రజలు ఈరోజు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 29వ వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా పర్యటనలో రాష్ట్ర పార్టీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా మైదుకూరులో ఏర్పాటు చేయడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక సంతోషించదగ్గ విషయం. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జై హో ఎన్టీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. మైదుకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పరిశీలన. తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.